హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. రేపు ఉదయకాల సమయంలో ఆరాధన 10 గంటలకి ఉంటుంది. మరి దయించి వచ్చి వారందరూ బళ్ళ మీద రావాలని, మరి ఆటోలు ఎవరు రావద్దు. కొద్దిగా మరి పరిస్థితిని బట్టి మీరు గమనించాలి. దేవునికి స్తోత్రాలు. మరి వృద్ధులైన వారు ఇళ్ళకాడ లైవ్ కూడా వస్తుంది కాబట్టి మీరు దాని ద్వారా దేవుని ఉపదేశాన్ని మీరు తెలుసుకోవాలని ప్రభునందు మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో నిన్న ప్రభు మహాకృప చేత 2020వ సంవత్సరం అంతా ప్రభు మనలందరినీ ఆయన కృపలో భద్రపరిచి కాపాడి సంరక్షించి ఉన్నారు. మరి 2021వ సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. మరి 2021లో ప్రభు మనల్ని ప్రవేశపెట్టే ముందు మనము ఏమై ఉన్నాము, మనము ఎవరము, ఎవరికి చెందిన వారము అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా తెల్లంగా, చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. మరి ఈ రాత్రి కాలంలో కూడా మరొకసారి మీరు యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనము 35, 36లో చక్కని మాట ఉందండి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో అతడు ఎరగడు. దేవునికి స్తోత్రాలు. చాలా జాగ్రత్తగా ఈ విషయం మీద మీరు దృష్టి పెట్టాలి ఈ రాత్రి. ఎందుకంటే అందరూ దయించి ప్రార్థన పూర్వకంగా ఉండాలి ప్రియులారా. చీకటి వెలుగు. దేవునికి స్తోత్రాలు. దేవుడు చీకటిని వెలుగును రెండిటిని ఆయన కలిపి చూస్తలేదు. ఆయన చీకటిని చీకటిగానే చూస్తున్నారు, వెలుగును వెలుగుగానే చూస్తూ ఉన్నారు ప్రభు. దేవునికి స్తోత్రాలు ప్రియులారా. కాబట్టి సమయంలో చీకటి సంబంధులకి వెలుగు సంబంధులకున్న ఒక వ్యత్యాసం ఏమిటంటే, వెలుగు సంబంధులు వెలుగులో నడుచుకుంటూ ఉంటారు. మరి యేసు ప్రభు వారు చెప్పారు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని దేవుని వాక్యము మనకి చాలా తెల్లనగా తెలియపరుస్తూ ఉంది ప్రియులారా. నేను 31వ తారీఖు రాత్రి, నిన్న ఉదయం కూడా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించిన ఆ విధానం నేను చూస్తున్నప్పుడు నిజంగా నిన్న రాత్రి నేను చాలా సేపు ఆలోచిస్తూ ఉన్నానండి. పరిశుద్ధాత్మ ఎందుకు ఎంత విపులీకరంగా, ఎందుకంటే సర్వసాధారణంగా జనవరి 31వ తారీఖు, మరి డిసెంబర్ 31, జనవరి 1వ తారీఖు కూడా మనము ఎలా మరి దేవుని ఎడలు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆయన మనల్ని మన పిల్లల్ని ఎలా కాపాడారు, ఇలాంటి విషయాలే మనం ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటాం. కానీ ఈసారి అయితే ప్రభు చాలా స్పష్టంగా మనతో మాట్లాడారు. మనం ఎవరమండి? వెలుగు సంబంధులము. దేవునికి స్తోత్రాలు. మనం ఎవరము? వెలుగు సంబంధులము. చూడండి ఒక్కసారి మీరు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే.
వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు. చాలండి. పరిశుద్ధుడగు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ఈ రాత్రి అచ్చలుపుణ్ణి ధూళిని దుమ్మునైన నన్ను మరుగు చేసి నాతో మాతో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఏముంది? ఎనిమిదో వచనంలోనండి, గతించుచున్నది, చీకటి గతించుచున్నది. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. మరి నాకున్న కొద్ది దైవ ప్రత్యక్షతను బట్టి ఒక విషయం బాగా అర్థమవుతూ ఉందండి. చీకటి గతించుచున్నది ఏంటి? దీనికి ఉన్న అర్థం మీకు తెలుసా? తెలియకపోతే అందరూ ప్రార్థన పూర్వకంగా ఈ రాత్రి కొద్దిగా మీరు ఉండాలని ప్రభునందు మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఆదాము అవలు పాపము చేసినప్పుడు భూమి మీద అవిధేయత, ఆజ్ఞ అతిక్రమనే పాపం వలన పాపమునకొచ్చు జీతమును మరణము వచ్చిందండి లోకానికి. దానితో పాటు కూడా పాపపు చీకటి అనగా పాప సంబంధమైనది. హల్లెలూయా. తర్వాత మీకు ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలండి. ఇక్కడ హల్లెలూయా ఏమంటున్నాడు యోహాను భక్తుడు? చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశిస్తుంది. ఆదాము అవలు భూమి మీద పాపం చేసినప్పుడు పాపమనే చీకటి ఈ లోకములోనికి ప్రవేశించింది. అప్పుడు అది చాలా తక్కువగానే ప్రవేశించి పాపము పరిపక్వంగా మారి దాని ద్వారా చీకటి రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ వచ్చిందండి. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ప్రియులారా, మనము చీకటి లోకములో మనం జీవిస్తూ ఉన్నాం. నేను ఒకప్పుడు చీకటిలో ఉన్నప్పుడు ఈ వెలుగుకు సంబంధించిన కార్యములన్నా నాకు అవి ఇష్టముండేవి కావు. 31వ తారీఖున నా బాత్రూంలో చాలా పెద్ద బల్లు పెట్టవలసి వచ్చిందండి. హల్లెలూయా. అప్పుడు ఆ బాత్రూంలో ప్రతీది కూడా చిన్న నలకున్నా కూడా నా కంటికి తెల్లంగా కనపడతా ఉంది. దేనిని బట్టి చెప్పండి? అక్కడున్న వెలుగుని బట్టి. సాతాను చాలా చాలా కుయుక్తిపరుడు. ఎలాగైనా సరే దేవుని సొత్తుగా ఉన్న మనలను మరలా చీకటి సంబంధమునకు అధిపతి అయిన సైతాను తన సొత్తుగా మనలను చేసుకోవాలనేదే సైతాను యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి సాతాను యొక్క ఉద్దేశం మన ఎడల నెరవేర్చబడకుండా ఉండాలంటే ప్రియులారా, ప్రతి దేవుని బిడ్డ చీకటి నుండి దూరం అయిపోతూ ఉండాలి. దేవునికి స్తోత్రాలు. ఏమవ్వాలండి? చీకటి నుండి మనము దూరము అయితేనే తప్ప మనము వెలుగులో ఉండలేం. కాబట్టి రాత్రికాల సమయంలో ఒకటి గమనించండి. ఒక విశ్వాస అయినా లేక ఒక అన్యుడైనా ఎవరైనా కానివ్వండి, నేను విశ్వాసనే, నేను విశ్వాసిని అని చెప్పుకుంటూ మరి చీకటిలో నడుచుకుంటా ఉన్నాను అనుకోండి. అలాగ నడుచుకునేటప్పుడు నాకు ఒక నిరీక్షణ ఉండదు. నా చేతిలో బైబిల్ ఉంది, అయ్యా నాకు బాగా పాడటం తెలుసు, క్రైస్తవ పాటలు పాడటం తెలుసు, ఇలాగ ప్రసంగాలు కూడా చేయటం తెలుసు, అన్నీ తెలుసండి. ఎన్ని తెలిసినా
వెలుగు సంబంధిగా మాత్రం నేను జీవించలేకపోతా ఉన్నాను. ఏంటి కారణం? హల్లెలూయా. నేను వెలుగు సంబంధిని అనుకుంటున్నాను కానీ ఇంకా ఏం చేస్తున్నాను చెప్పండి. చూడండి, ఇందాక మనం మరొకసారి 8వ వచనం సంపూర్తిగా చదవండి. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. అయ్యా, మీకు ఇదొక సూచన. నాలో క్రీస్తు వెలుగు ప్రకాశించకుండా వెలుగును కూర్చుని బోధ నేను విన్నప్పుడు వెలుగు ఆ బోధ అంతా వినేసిన తర్వాత వెలుగు సంబంధిగా ఉండటానికి నేను చాలా ప్రయత్నాలు చేస్తాను. అర్థమవుతుంది మీకు? నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను ఖచ్చితంగా వాటమి పాలైపోతాను. మీరు బాగా వినాలి, చాలా జాగ్రత్తగా వినండి. ఒక మాట మీకు చెప్తున్నాను. భక్తిని నేర్చుకుంటూ వేరు. ఇప్పుడు ఇక్కడ మీకు భక్తిని గురించి విషయాలు మీకు నేర్పుతూ లేదు నేను. పరిశుద్ధాత్మ దేవుడు ఆ పని చేయడండి. బాగా మనసు పెట్టాలి ప్రియులారా. భక్తిని గురించి నేర్చుకుంటే నీవు కొద్ది కాలం మాత్రమే భక్తిగా నటించగలుగుతావు. అది యోహాను భక్తుడు ఒక సూచన, ఒక సత్యాన్ని చెప్తున్నాడు. నేను వెలుగు సంబంధిని అని చెప్పుకుంటూ, అగండి, నేను వెలుగు సంబంధిని అని నేను అనుకుంటున్నాను. అయితే నేను వెలుగు సంబంధునైతే ప్రియులారా, నా సాటి సహోదరుని నేను ఏ విషయంలో కూడా ద్వేషించటం అనేది నాకు అసాధ్యం అన్నమాట. మీరు ఇక్కడ ఈ విషయాన్ని వింటున్నప్పుడు ఒక సత్యాన్ని గుర్తించాలండి. నాలో ఏమి ఫలాలు ఫలిస్తున్నాను నేను? ఎందుకంటే చీకటికి ఫలాలు ఉన్నాయి, వెలుగుకి ఫలాలు ఉన్నాయి. అర్థమైంది మీకు? చీకటికి ఫలాలు ఉన్నాయి, వెలుగుకి ఫలాలు ఉన్నాయి. మీరు దయించి ఒక సత్యాన్ని వినాలండి. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడాడు అనే వాక్యం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. కనుక మీరు బాగా మనసు పెట్టండి. దేవుని కృపను బట్టి ఆయన సన్నిధిని మనకిచ్చి, ఇదిగో సత్య మార్గము ఇది, చీకటి మార్గము ఇది అని చెప్తా ఉన్నారు ప్రభు. ఇక్కడ యోహాను భక్తుడు నేను వెలుగులో ఉన్నానని చెప్తున్నాను. అదే టైంలో నా సహోదరుని ద్వేషించే మనసు నాలో ఉంది. ఆ మనసు నాలో ఉంటే ప్రియులారా, ఆ మనసు నాలో పెట్టుకుని నేను వెలుగు సంబంధిని అని చెప్తే, నేను మీకు ఒక మాట చెప్తున్నాను, నేను పక్కా అబద్ధికుడని. ఎందుకని? ఒక వెలుగు సంబంధి తన సాటి సహోదరుడు కానీ, ఒక ప్రభువుని ఎరగని ఒక అన్యుడు కానీ, ఈ ప్రపంచంలో ఎవరు ఆ సహోదరుడికి విరోధముగా ఏది చేసినా అతడు తన సహోదరుని, అంటే వెలుగు సంబంధాల గురించి చెప్తున్నాను, తన సహోదరుని లేక తన శత్రువుని, తనకు వ్యతిరేకముగా మాట్లాడి బాధిస్తున్న ఆ వ్యక్తిని ఈ వెలుగు సంబంధి ప్రేమించగలుగుతాడే తప్ప
ద్వేషించుట, పగ తీర్చుకుంటా, ఏదో ఒక రకంగా వ్యక్తిని హింస పెడతామో, బాధ పెడతామో, మాటల్లోనో లేకపోతే క్రియల్లోనో, ఇలాంటి పరిస్థితి, ఇలాంటి స్వభావము ఒక వెలుగు సంబంధంలో ఉండదు. అందరూ మనసు బాగా పెట్టాలి. దేవునికి స్తోత్రాలు. ఒక వెలుగు సంబంధిలో ఉండదండి. ఎందుకంటే ప్రతి దానికి ఫలం ఉందండి. ఏముంది? ఒకసారి మీరు ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. వెలుగు అయ్యా, వెలుగు ఫలము. ఆగండి, ఇక్కడ వెలుగు ఫలము. ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రీస్తు యేసు యొక్క వెలుగు. యేసుప్రభువు వారు ఏం చెప్తున్నారు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో ఏ మాత్రము. ప్రభు ఏం చెప్పారండి? చీకటిలో ఏ మాత్రము అంటే చిన్న చీకటి కూడా ఉండదండి. ఒక మాట మీకు చెప్తున్నాను ప్రియులారా, మనకి ఒక్కొక్కసారి చాలా మబ్బులేస్తూ ఉంటాయి. నిట్ట మధ్యాహ్నం ఆకాశము మేఘావృతమై, హల్లెలూయా, సూర్యుడు ప్రకాశించలేనంత మేఘాలు అడ్డు రావటం వల్ల ఏమవుద్ది? భూమి మీద చీకటి కావదు. చీకటి అవదండి పగలు. హల్లెలూయా, వెలుగు తగ్గిపోతుంది. అర్థమైంది మీకు? చీకటి అవదండి, వెలుగు తగ్గుద్ది. కానీ అలాగే సాగుతూ సాగుతూ రాత్రి సాయంకాలం 6 అయ్యేటప్పటికీ చీకటి ప్రవేశిస్తూ ఉంటుంది. మనసు దయించి రాత్రి ఒక సత్యాన్ని మీరు గమనించాలండి. నేను వెలుగు సంబంధునైతే నా విరోధిని కానీ నా సాటి సహోదరుడు కానీ వెలుగు ఫలమేదనగా అంటే మీకు అర్థమవుతుందండి. లైట్ వేయగానే ఏం జరుగుద్ది? లైట్ ప్రకాశం ఎంతవరకు అయితే ప్రకాశిస్తూ ఉంటుందో అక్కడ నీకు చీకటి కనపడదు. అలాగే ప్రియమైన సహోదరి సహోదరుడా, మనలో కూడా హల్లెలూయా ప్రభువైన ఎలుగైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన హృదయములో ప్రకాశిస్తూ ఉంటే ఆయన వెలుగు ఏం జరుగుతుంది చెప్పండి? మన హృదయములో చూడండి, నేను ఒక సాటి సహోదరుని ద్వేషిస్తున్నానంటే కోంతో కాంతో చీకటి నాలో ఉంది కాబట్టి ఆ పని నేను చేయగలుగుతున్నాను. ఒక వ్యక్తి మీద అసూయ కలిగి ఉన్నాను అనుకోండి, ఒక ద్వేషము కలిగి ఉన్నాను అనుకోండి, పగ తీర్చుకునే మనసు నాకు ఉందనుకోండి. హల్లెలూయా, మీరు బాగా వినాలి. ఇక్కడ చీకటి నాలో ఉన్నప్పుడు మాత్రమే ఈ క్రియలు చేయగలుగుతాను. హల్లెలూయా, చీకటి నాలో లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు వెలుగు నాలో ప్రకాశిస్తూ ఉంటే, యేసుప్రభువు వారు ఏం చెప్పారండి? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ప్రభు ఏం చెప్పారు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అర్థమైంది మీకు? నన్ను వెంబడించేవాడు ప్రభు ఏం చెప్పారండి? నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక, హల్లెలూయా, మరి ఏం చేస్తాడు? జీవపు వెలుగు కలిగి ఉండునని. అయ్యా, యేసుప్రభు వారు మార్గంలో నడిచే వ్యక్తి చీకటిలో నడవడు. ఎందువల్ల?
ఆ వ్యక్తిలో క్రీస్తు యేసు యొక్క జీవం ఉంది. ఆ జీవమే వెలుగు. ఆ జీవపు వెలుగు అనేది నేను కలుగుంటే, చాలా జాగ్రత్తగా వినండి, ఏమవుతుందో ఇక్కడ రాయబడి ఉందో చూడు బాబు, చదవండి. 9వ వచనం, 5-9 చెప్పేసి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి. అర్థమైందండి? ముందు నాలో నేను వెలుగు సంబంధినైతే సహోదరి సహోదరులారా, హల్లెలూయా, మంచితనము చెడుతనం ఉండదు. అక్కడ చెడుతనం ఉండదు. లేకపోతే కొంతో కాంతో, హల్లెలూయా. నేను మరి 45 సంవత్సరాల అనుభవంలో, పూర్వ దినాల్లో మీరు బాగా వినాలి, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు పరిచర్య నిమిత్తం నేను చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉండేవాడిని. అనేక ప్రాంతాలకి ఉపదేశాన్ని ఇవ్వటానికి కూడా నేను అనేక ప్రాంతాలకు పిలువబడుతూ ఉండేవాడిని. నేను చాలా ప్రాంతాల్లో తిరిగినప్పుడు నాకు నేను చూసింది చెప్తున్నాను. చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మనము దేవుని ప్రజలం కాబట్టి దెబ్బలాడుకోకూడదు. అర్థమైందా? మనము దేవుని ప్రజలం కాబట్టి అసూయ కలిగి ఉండకూడదు. మనము దేవుని ప్రజలం కాబట్టి అయ్యా ఒకరినొకరు కొట్టుకోకూడదు అని చెప్పేవారు ఏం చెప్తారంటే, యేసు ప్రభు వారు ఏం చెప్పారు, ఇది ఆవిడ మీ కొడితే ఇంకోటి ఆవిడ చెప్పమన్నారు. ఇలాంటి ఉప్పు లేని, అయ్యా ఉప్పు కారం లేని కూర వండితే అలాగా, ఇలాంటి సప్పడి కౌరులు నేను చాలా 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 విన్నాను. అలాంటి మహాభక్తులు బాబు నీతి ఫలాలు యాసం వేసుకోవడానికి చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండేవారండి. ఎందుకంటే ఒక వెలుగు సంబంధిగానే ఉండగలుగుతాడు. పూర్వం నా దగ్గర ఒక డ్రైవరు పనిచేసేవారు, ఇంకా బతికే ఉన్నాడు అనుకుంటున్నాను, ఆయన పేరు చెప్పదలుచుకోలేదు. మనసు బాగా పెట్టాలి. ఆయన నాకు 2వ డ్రైవర్ అనుకుంటాను నేను కారు కొన్నప్పుడు. హల్లెలూయా, మనసు బాగా పెట్టాలి. మొదట అయినా గుర్తులేదు నాకు, పెద్ద అయినా కొద్దిగా. ఒకసారి నేను ఇక్కడ నుండి అప్పుడు కాకినాడలో మహాలక్ష్మి నగర్లో భాస్కర్ గారి ఇంటికాడ లక్షవారం ప్రార్థన జరిగేదండి. మేము లక్షవారం ప్రార్థనకి వెళ్ళే ముందు కొంతమంది కుర్రవాళ్ళు రోజు సాయంకాలం వచ్చి మరి ఇంతంత రాళ్ళు ఇసురుతూ ఉండేవారండి. మా దెబోరా చిన్నమ్మాయి అప్పుడు, మహాదేవుని కృపేటంటే ఆమె ఇంత రాయి వచ్చి, చాలా జాగ్రత్తగా వినాలి మీరు, ఆమె ముందు పడిందని నెత్తివి పడలేదు. మనసు బాగా పెట్టండి నా ప్రియులారా. మేము సరిగ్గా బయలుదేరే ముందు కొంతమంది కుర్రోళ్ళు వచ్చి రాళ్ళు ఇసురుతూ ఉన్నారండి. హల్లెలూయా. ఇసురుతూ ఉన్నప్పుడు ఆయన మరి ఇక్కడే ఉన్నారు ఆ డ్రైవర్ గారు. కబాల్ని చూసి ఆయన వాళ్ళని పట్టుకోవడానికి, అంటే నోట్లో మరి ఆయన అన్యుడు కాబట్టి ఆయన కొద్దిగా ఎవడరా నువ్వని చెప్పి గట్టిగా కేకలేసి తిట్టడానికి ప్రయత్నించినప్పుడు నేను అన్నాను, అయ్యా మీరు ఏమనకండి ఊరుకోండి అన్నానండి. పాపం ఆయనకి బాధ కలిగి ఒక మాట అన్నారు, ఇదేంటండి కొంత తప్పింది కానీ కొంత ఉంటే అమ్మాయి బుర్రమే పడిపోను కదా, ఎంత ప్రమాదం జరగాలి అన్నప్పుడు మీరు వినండి దేవుని స్తోత్రాలు. మరి ఆయన మామూలుగానే కోపం ఎక్కువ, ఆయన నేను కంట్రోల్ చేయటం చాలా కష్టమైందండి. హల్లెలూయా. బాగా మనసు పెట్టాలి మీరు, ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు వినండి. హల్లెలూయా. ఆ తర్వాత నేను కారులో వెళ్తూ ఉన్నప్పుడు పాపం ఆయన చాలా కోపంగా ఉన్నారు. మరి నేను డ్రైవర్ పక్క సీట్లో కూర్చుంటాను కాబట్టి
ఆయన కోపం నేను చూసి మాట్లాడతలేదని చాలా స్పీడ్గా కోపంగానే ఆయన కారు తోలుతూ ఉన్నాడండి. హల్లెలూయా. బాగా మనసు పెట్టాలి ప్రియమైన సహోదరి సహోదరులారు. ఇక్కడ మీరు ఇది అయినటువంటి 15 రోజులకి కాకినాడ, మేము ఆ రోజు కాకినాడ ప్రార్థనకి వెళ్ళాం. 15 రోజులకి కాకినాడలో మేము పని మీద వెళ్ళి కారు పార్కింగ్ చేసి పెట్టామండి. ఈలోగా మేము అక్కడ సామాన్లన్నీ కొనుక్కుని వచ్చే లోపల అక్కడ ఒక చిన్న గల్లాట జరిగింది. అక్కడ కూడా నేను ఆయన్ని అటకాయించాను. మీకు అర్థమైందండి. మరి దానికి మాత్రమైనా చాలా కోపపడ్డాడు, చాలా బాధపడ్డారు. ఎలాగైతే మీ దగ్గర నేను పని చేయలేనండి అని చెప్పేసి కూడా అన్నారు. నేను ఏం మాట్లాడలేదు. కారు ఎక్కిన తర్వాత బాబు, మరి ఆయన పేరు నేను చెప్పనప్పుడు చూడండి, నా అద్దం మీద ఏ మాట రాయబడిందో మీకు చదవచ్చు. ఏ మాట రాయబడిందో ఒక్కసారి చూడండి అయ్యా. యేసు క్రీస్తే నా ఆధారం. యేసు క్రీస్తే నా ఆధారం. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మరి ఆయన నా దగ్గరికి రాకముందు మరి కొద్దిగా సిగరెట్లు, ఈ చుట్లే ఏవో సిగరెట్లే కాల్చివాడు ఆయన. మరి ఆయనే చెప్పాడు నాకు, అయ్యా మీ బండి ఎక్కిన తర్వాత నాకు సిగరెట్లు అలవాటు పోయిందండి బాబు అని చెప్పేసి. హల్లెలూయా. అప్పుడు ఇంకా నాతో మాట్లాడటం ప్రారంభించారు. ఆ రోజున మీ ఇంటికాడేమో రాళ్ళు ఇస్తుంటే మీరేమో వద్దని ఇలాగన్నారు. ఇవాళేమో లేదు, వాళ్ళు చాలా మరి వాళ్ళు చాలా వాళ్ళదే రాంగు, నాకు తెలుసు వాళ్ళు రాంగే. ఎందుకు మీకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియులారా, ఒక సత్యం వినాలి. అప్పుడు కాకినాడలో జరిగినప్పుడు నా కారు సొట్టబోయిందండి వాళ్ళు చేసిన పనికి, అవతల చేసిన పనికి. దాని గురించి ఆయన చెప్తున్నాడు. ఈ చొట్ట తీయడానికి ఎంత అవుద్దో మీకు తెలుసా? ప్రియమైన సహోదరి సహోదరులారు, ఎందుకు మీకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, నీ ఒక వెలుగు సంబంధివైతే హల్లెలూయా, నీ శరీరము వెలపట, నీ చుట్టుపక్కల నీకు ఎలాంటి హాని కలుగుతున్నా, ఆ హానిలు నీకు జరిగి ఇతరులు నీకు కలిగించే కీడులు ఉన్నాయి చూసారా, అవి నీకు కీడుగా కనపడవు, అవి నీకు హానిలుగా కనపడవు. ఎవరికి? నేను క్రైస్తవుల గురించి మాట్లాడు. ఎవరికి? ఎవరికండి? వెలుగు సంబంధులకి. అర్థమవుతుంది నా భాష అండి. ఎందువల్ల? వెలుగు ఫలమేదనగా, నేను ఒక్క మాటతో మీకు చెప్తున్నాను. వెలుగు ఫలమేదనగా మంచితనము. ఆగండి, మంచితనము. క్రీస్తు ప్రభు మార్గంలో నీవు నేను దయించి మీరు నేర్చుకోవద్దండి ఈ సంగతులు. నేర్చుకుంటాం చాలా ప్రమాదం అని చెప్తున్నాను మీకు. నేర్చుకుంటాం కాదు. నువ్వు వెలుగు సంబంధివా? హల్లెలూయా. ఏం చేస్తావు? నువ్వు చూడండి, ఒక లైట్ ఉందండి, దాన్ని మీరు 100 తిట్లు తిట్టండి, 1000 శాపనార్థాలు పెట్టండి లైట్ని, అయ్యా అది వెలుగుతూనే ఉంటుంది. స్విచ్ చేసి నువ్వు ఆరిపోదు గాక, నువ్వు అలాగాదా, నువ్వు ఇలాగా ఇలాగని చెప్పేసి మనకు నోటికి వచ్చినట్లుగా మనం మాట్లాడుతూ ఉంటే ప్రియులారా, అదేం పట్టించుకోదండి. హల్లెలూయా. తిట్టి 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 శపించి 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 మన నోరు ఆర్చిపోయి దాహం వచ్చి నొప్పి వచ్చి నువ్వు ఆగిపోవాలి తప్ప ఆ వెలుగు అలా ప్రకాశిస్తూనే ఉంటుంది లైట్. అలాగే నా ప్రియులారా, ఒక వెలుగు సంబంధి హల్లెలూయా క్రీస్తు యేసు యొక్క జీవపు వెలుగును ప్రకాశిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అతనికి ఎంతమంది విరోధముగా ఎన్ని కీడులు చేసినా ఆ కీడులకు బదులుగా మన నోటితో
ఏమీ అనకపోయినా చాలామంది అండి, నేను నాకు చాలామంది భక్తి పరులను చూశాను, ఏమనరండి. తెలుసండి నా దేవుడికి అన్నీని దేవుడే చూసుకుంటాడండి, దేవుడే చూసుకుంటాడని చెప్పే ప్రతి వ్యక్తి వాడంత మూర్ఖుడు లేడని చెప్తాను మీకు. ప్రియమైన సోదరులారా, మన ఈ సంఘ విశ్వాసులందరికీ నేను చెప్తున్నాను, అలాంటి ఆలోచన మీరు కలిగుంటే నువ్వు వెలుగు సంబంధం కావు, ఇంకా నీలో చీకటి ఉంది. మారు మనసు పొందు దేవుడి దగ్గర. నువ్వు వెలుగు సంబంధం అయితే ఏం చేస్తావు? ఎందుకంటే నా సొంత అనుభవం అని చెప్తున్నాను దేవునికి. హల్లెలూయా. బాగా గమనించండి, నేను వెలుగు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అండి, పరిపూర్ణమైన వెలుగు నాకు నా హృదయంలో మనసు లేనప్పుడు వెలుగు ఫలాలు ఫలించడానికి చాలా డ్రామా చేసేవాడిని. నేను ఖచ్చితంగా చెప్తున్నాను దేవుని సన్నిధిలో వేదిక మీద ఉండి. కానీ వాటమి పాలైపోవటం తప్ప, హల్లెలూయా, వాటమి పాలైపోవటమే తప్ప జయమనేది ఆ రోజుల్లో నా జీవితంలో నేను చూడలేదండి. చాలా జాగ్రత్తగా మీరేనా. హల్లెలూయా. అర్థమవుతుంది మీకండి? యేసుప్రభు వారే సాక్ష్యం ఇచ్చారు, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక. అతడు చీకటిలో నడవడండి, అతడు చీకటిలో నడవక, హల్లెలూయా, జీవపు వెలుగు కలిగి ఉండును. అతడు ఏమై ఉంటాడండి? జీవపు వెలుగు. మీరు మనసు బాగా పెట్టండి ప్రియులారా. ఎలాంటి నష్టం వచ్చినా నా అనుభవంలో నేను చూసింది మీకు చెప్తున్నాను, అబద్ధం చెప్తలేదు. నష్టం వైపు ఈ దృష్టి వెళ్ళదండి, వెలుగు సంబంధుల దృష్టి. అలాంటి సమయంలో హల్లెలూయా దేవుని చిత్తాన్ని చూస్తారు తప్ప వేరొక పరిస్థితిని వారు కలగచేయరు. మనసు బాగా పెట్టండి రాత్రికాల సమయంలో ప్రియులారా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ఈ రాత్రి. హల్లెలూయా. మోసపోకుడి, దేవుడి వెక్కిరింపబడి. మరి మీకేమర్థమైందో తెలియదు కానీ 31వ తారీఖు రాత్రి ఉపదేశం, నిన్న పగలు 1వ తారీఖు ఉపదేశము, నాకు మాత్రం ఒక సత్యం అర్థమవుతుంది ప్రియులారా. మన రక్షకుడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు, దాకా మనం ఏం చూస్తున్నామండి వాక్యంలో? బాగా గమనించాలండి. చీకటి గతించిపోయే దినాల్లో ఉన్నాం. హల్లెలూయా. ప్రియులారా, ఒక సత్యం మీరు వినాలి ఈ రాత్రి. 7 ఏండ్ల మహాశ్రమ కాలము భూమి మీద ఉన్న క్రీస్తు ప్రభు వధువై ఉన్న ఆ పరిశుద్ధమైనటువంటి నిర్దోషమైన నిష్కలంకమైన వధువు సంఘం మధ్యాకాశంలోకి ఎత్తబడినప్పుడు భూమి మీదకి పరిపూర్ణమైన చీకటి వస్తుంది. 7 సంవత్సరాల కాలం. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల కాలం ప్రియులారా ఈ భూమిని కట్టిక చీకటి కమ్మబోతుంది. అదే 7 ఏండ్ల మహాశ్రమ కాలం. ఆ శ్రమకాలం తర్వాత అండి ఇక నీవు చీకటి చూద్దామన్నా కనపడతా నీకు. హల్లెలూయా. ఏ చీకటి అండి? ఇక నీకు చీకటి చూద్దామన్నా ఇక నువ్వు పాపపు చీకటి నీకు కనపడదు. చీకటి బైబిల్లో ఒక మాట ఉందండి, కీర్తనలో, ఇక కొంతకాలమునకు భక్తిహీనులను జాగ్రత్తగా వెతికినను
వారు కనపడకపోదురు. హల్లెలూయా. అది ఎప్పుడు వెలుగు 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 ప్రకాశించే రోజు, అనగా 1000 ఏండ్ల శ్రమకాలం, 1000 ఏండ్ల పరిపాలనలో భక్తిహీనులు కనపడరు, భక్తిహీనత కనపడదు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా, నేనొక వెలుగు సంబంధునైతే హల్లెలూయా. బాబు, నిద్రపోతున్న వారిని మేల్కొలిగి ప్రసంగాలు వినిపిస్తాం చాలా దుర్లభం అండి. చాలా ఆ పరిస్థితి మంచిది కాదు. చాలా మందికి నిరీక్షణ లేని వారికి నిద్ర వస్తుంది, నేను చెప్తున్నాను ఖచ్చితంగా. హల్లెలూయా. బాగా మనసు పెట్టండి ప్రియులారా. వెలుగు ఫలం, వెలుగుకి ఫలాలు ఉన్నాయి. వెలుగు ఫలం ఏదనగా, వెలుగు ఫలము, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, సమస్త విధములైన మంచితనం అండి. వింటున్నారా? మంచితనం అనే ఫలమే, ఆ మంచితనం అనే వెలుగే ప్రకాశిస్తాడు వెలుగు సంబంధి. నీతి, నీతి సత్యము అని వాటిలో కనబడుచున్నది. నీతి ఏమండి? మంచితనము, నీతి, సత్యము అని వాటిలో కనపడుచున్నదండి. ఫలాలున్నాయి. ఒక వెలుగు సంబంధి, ఆ వెలుగు సంబంధిలో నువ్వు చెడుతనము ఎతికినా నీకు కనపడదు. అందుకే ప్రియులారా, మీరు ఒకసారి దయించి రాత్రి వినండి. ఒక సత్యం గమనించాలి. 2021 సంవత్సరం మొదటి నెల 2వ తారీఖు రాత్రి ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారో మీరు గుర్తించాలని ప్రభు నందు మిమ్మల్ని నేను వేడుకుంటా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మనసు పెట్టండి బాబు. నువ్వు ఒక వెలుగు సంబంధివైతే, నేను నిజంగా క్రీస్తు వెలుగు నేను కలుగుంటే దానికి ఫలం ఉంది. మంచితనం అనే ఫలానికి వేరుగా నేను ఇంకో ఫలం ఫలించలేను. ఎందువల్ల చెప్పండి? వేరు ఫలం ఫలించాలంటే చీకటి ఉండాలి అక్కడ. ఏమండి అంటున్నారా? ఇదే 50-50 బిస్కెట్ ప్యాకెట్ కాదు ఇది. ఉన్నారండి? నేను ఎప్పుడు భోజనం టేబుల్ దగ్గర మా ఇంట్లో 50-50 బిస్కెట్ ప్యాకెట్లు నేను ఇచ్చేసినట్టున్నారండి. ఉన్నాయా? ఉన్నదా? దేవుని స్తోత్రం. ఉందండి. ఎందుకంటే ఆ బిస్కెట్ ప్యాకెట్ ముక్కలైపోయింది. హల్లెలూయా. ఎప్పుడు ఆ ప్యాకెట్ నాకు ఒక పాఠం నేర్పుతూ ఉంటుందండి. ఇలా ఉందా నీ శ్వాస జీవితం? అది కాదండి నా ప్రియ. ఒకసారి ఒక సహోదరుడు, పాపమైన పెద్ద అయినా ఇలా నాతో మాట్లాడుతున్నారు. అయ్యా, ఏం పోయింది? సగం దేవుడికి సగం సైతానికి మన జీవితాన్ని సమర్పిస్తే ఏమవుద్ది? అది న్యాయమే కదా. పాపం ఆయన తెలుగు తక్కువతనానికి నాకేం చెప్పాలో అర్థం కాక, హల్లెలూయా. బాబు, దేవుడు మీకు గ్రహింపించేలా ప్రార్థన చేస్తాను, కంగారు పడకండి. చాలా జాగ్రత్త. ఏమండి, ఒక మాట వినాలి. మన ఇష్టం వచ్చినట్లు ఏదో అనుకుంటాం, చేసేయటం. చాలామంది అంటారండి, చాలా బెటర్ అండి పూర్వం కంటేనా. అలాగ ఉండరండి విశ్వాసులు. బెటరు సగం ఏమో 50-50 ఏమి ఉండదు. హల్లెలూయా. నువ్వు వెలుగు సంబంధం అయితే వెలుగు ఫలాలే ఫలిస్తావు అంతే. నువ్వెవరైతే నువ్వు ఒక వెలుగు సంబంధం అనుకోండి, నువ్వేం చేస్తావు? నువ్వు వెలుగు ఫలాలే ఫలిస్తావు. చీకటి ఫలాలు నువ్వు ఫలించలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ నష్టం రాని, ఏ కష్టం రాని, ఎలాంటి ఇబ్బంది రాని ప్రియులారా, ఏ జీవితం జీవిస్తున్నామో ఒక్కసారి ప్రతి విశ్వాసి రోజు మనలను మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఫలము నాలో కనిపించినప్పుడు, ప్రభువా ఇదిగో సేదైన జీవితం నాలో ఉంది,
ఈ జీవితం నుండి నాకు మారు మనసు ఇమ్మని ద ఫాస్టింగ్ అండ్ ప్రేయర్, ఉపవాసం నుండి ప్రార్థన చేయ దేవుని సన్నిధిలో. అడుగుడి మీకు ఇస్తానని ప్రభు చెప్పాడు. అడుగుడి. ఏంటి మనం అడగవలసింది? నేను ఒక వెలుగు సంబంధిని, కానీ కొన్ని చీకటి క్రియలు నాలో ఉన్నాయి. ఆ క్రియలు నాకు అర్థమవుతుంది. నేను ఫలాలు ఫలిస్తున్నప్పుడు నా ఫలాలు అనుభవించే వారికి కూడా పరిస్థితి తెలుస్తుంది. అది నాలో ఉండగా నేనేం చేయాలి? మోకరించి ప్రభువు సన్నిధిలో కన్నీరు కారుస్తూ, ఈ పరిస్థితి నుండి నాకు సంపూర్ణమైన మారు మనసు కావాలి. కీర్తనలో చక్కని వాగ్దానం ఉంది మనకండి. రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ దయచేస్తాను, రక్షణ అనుగ్రహిస్తాను. నువ్వేది కోరుకుంటున్నావు సహోదరి సహోదరుడా? మనం ఏది కోరుకుంటున్నాం చెప్పండి. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. రాత్రి మనం ఏది కోరుకుంటున్నాం? రక్షణ కోరుకుంటున్నామా, లేక చీకటి సంబంధులుగానే ఉంటూ వెలుగు సంబంధులు మనం సమర్థించుకుంటున్నామా? మీరు మర్చిపోకండి ప్రియులారా, నాలో క్రీస్తు వెలుగు ప్రకాశిస్తుంది లేనిది నాకు ఎలా అర్థమవుద్దంటే, నాలో వెలుగు ప్రకాశిస్తేనండి ఒక సహోదరుడు ఏ కీడు చేసినా, ఎలాంటి నాకు నష్టము కలుగు చేసినా, నా పేరు చెడ్డ చేసినా, నా మీద విరోధముగా సాటు మాటను ఏమి చెప్పినా నేను మారను. ఆ విషయాలకు నేను ఎప్పుడు స్పందించను. వాటికి ఆపోజిట్గా వేరు ఫలాలు నేను ఫలించను. ఎప్పుడు నేను ఒక వెలుగు సంబంధునైతే. ప్రియులారా, దయించి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మీకు కలిగిన వెలుగు కొలది వెలుగులో నడుచుకొనుడి. మీకు కలిగిన వెలుగునందు విశ్వాసముంచుడి. ఏంటి దాని అర్థం? వెలుగునందు విశ్వాసముంచిన దేవుని ప్రజలు అయ్యా ఒక మాట, మైల్డ్గా ఉండొద్దు, మొద్దులుగా ఉండదు, దద్దమ్మలుగా ఉండొద్దు. విశ్వాసం విశ్వాసం మైల్డ్గా ఉండొద్దు, మడ్డుగా ఉండొద్దు, దద్దమ్మలుగా ఉండొద్దు. ఆత్మ సంబంధమైన పౌరుషం గలవారుగా ఉండాలి. ఆత్మ, ఎందుకంటే నాకు సత్యం తెలుసు, నాకు ఒకటి అర్థమవుతుందండి. ఒక్కొక్క వ్యక్తిని ప్రభు ఎలా దర్శిస్తున్నాడో, ఎలా సంధిస్తున్నాడో. మీ నుండి నేను లోకపరంగా ఏది కోరతలేదు ప్రియులారా, ఏది అక్కర్లేదండి. డబ్బు కాదు నాకు కావాల్సింది. మహాదేవుడు, మహదైశ్వర్యుడు. ఈ ఉపదేశం ఏంటండి? మన మధ్యన దేవుడు కుమ్మరించే ఉపదేశం ఏంటది? క్రీస్తు మహదైశ్వర్యం, శోధింప సఖ్యము కాని మహిమైశ్వర్యం. ప్రియులారా, ఈ మహిమైశ్వర్యం ముందు దీనికంటే మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదండి. నువ్వే సంబంధివి, ఏ సంబంధివి? నీ చూపు ఎక్కడుంది? నీ దృష్టి దేని మీద ఉంది? వెలుగు సంబంధులు పరసంబంధులు పైవాటి మీద మనసు పెట్టుకుంటారు. వెలుగు సంబంధి భూమి మీద జీవిస్తాడు, వెలుగు ఫలాలు ఫలిస్తాడు. అదే టైంలో ప్రభువుకి మహిమకరంగా జీవిస్తాడు. నేను ఈ లోక సంబంధిని కాను అని ఒక మంచి మనస్సాక్షి కలిగి ఉంటాడండి ఆ వ్యక్తి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందే లేదా అండి? ఒక వ్యక్తి ఏం చేస్తాడు? మీరు గమనించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఏమండి ఒక విషయం ఒప్పుకోవాలి. ఇదేనో మా పొద్దుట మా మేనడ్, మా చెల్లిగారు అబ్బాయి ఇవాళ పుట్టినరోజు ప్రార్థన చేయించుకొనకు వచ్చాడు.
వెళ్ళిపోతున్నప్పుడు ఏదో మాట పాప మా బిడ్డ ఏదో వాడాడు. నేను కూడా చెప్పాను. వెళ్ళిపోయిన తర్వాత కాకినాడ వెళ్ళిపోయే తర్వాత గంటన్నర తర్వాత నాకు ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయండి ప్రసాద్, దేవునికి స్తోత్రాలు, మారు మనసు పొందేలాగా నాతో మాట పలికాడండి. అంకుల్ గారు, నేను వచ్చినప్పుడు మీ మనసుకు బాధ కలిగించేటట్టుగా ఏదైనా మాట్లాడితే దయతో క్షమించండి అని ఇంకో మాట అన్నాడండి ఆ బిడ్డ. నాకు చాలా సంతోషం వేసింది. నాకు ఎలా మాట్లాడాలో తెలియదు, అది నాకు ఎలా మాట్లాడాలో తెలియదు. కాబట్టి మీరు ఏం అనలేదని మీరు అన్నప్పటికీ నేను మిమ్మల్ని బాధ పెట్టేలాగా నేను మాట్లాడాను, దయతో క్షమించండి. నిజంగా ప్రియులారా, ఒక విశ్వాసాన్ని చెప్పుకుంటున్న వ్యక్తి కూడా ఇలా మాట్లాడాడు. బాధిస్తారు ఇంకా విశ్వాసులు అయితే. హల్లెలూయా. విశ్వాసులు అయితే ఏం చేస్తారండి? మీరు వినాలండి ప్రియమైన సహోదరి సహోదరు, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. రాత్రి రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ, అంటే నేను అలా చెప్పేదని ఆ అబ్బాయి ఏదో నీతిమంతుడు అంటలేదు. చీకటిలో ఉన్నవారు ఒక్కొక్కసారి వారు ఫలాలు వారు పరీక్షించుకున్నప్పుడు అవి చీకటి అని వారికి అర్థమవుతుంది. కొంతమంది ఒప్పుకుంటారు ఇలాగేదా. కానీ మీకు ఎందుకు ఈ మాట చెప్తుంది? వెలుగు సంబంధులు ఒప్పుకోరండి అలాగా. వెలుగు సంబంధులు నేనేనేటి ఎంతమంది లేరు నాలాగా. చాలామంది ఏమి సమర్థించుకుంటారండి నాలాగా. ఏమంటే దయించి నేను చెప్తున్నాను, మంచి చెట్టు కాని ఫలము ఫలించనేరదు. మంచి చెట్టు, అది మర్చిపోకండి ప్రియులారా. మంచి చెట్టు కాని ఫలము ఫలింపనేరదు. మనమెవరు? వెలుగు సంబంధులమా, చీకటి సంబంధులం? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. అందరూ ప్రార్థన చేద్దాం, మోకరించండి. ఈ రాత్రి ప్రభు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి మన ఆత్మ ప్రాణ శరీరాలు అప్పగిద్దాం. చిరంజీవి వచ్చి ప్రార్థనలు నడిపిస్తాడు. అందరూ ప్రార్థన చేద్దాం. చిరంజీవి వచ్చి ప్రార్థన నడిపిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సర్వోన్నతుడా, సర్వశక్తిగల తండ్రి, మీ ఘనమైన నామానికే మహిమ. ఈ రాత్రి నన్ను మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడిన గొప్ప దేవానికి స్తోత్రాలు నాయనా. రేపు ఆరాధనలో కూడా తండ్రి, ఇదిగో 2021 సంవత్సరము మొదటి ఆరాధనలో మేము ప్రవేశిస్తుండగా ఆరాధనలో కూడా నీ పరలోక సన్నిధిని మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగించి ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి. దాని కొరకు బిడ్డలు సిద్ధపరిచి నడిపించండి. హల్లెలూయా. ప్రతి కీడు నుంచి మమ్మల్ని నడిపించి నీ కృపలో భద్రపరుస్తున్న మా గొప్ప తండ్రి, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన. దేవానికే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మహోన్నతుడా, మహిమగల తండ్రి, సర్వశక్తిమంతుడా, అయా నీ గొప్ప కృపను బట్టి, కనికరాన్ని బట్టి నాయన నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, గతించిన 2020 సంవత్సరం అంతయు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి అయా మీరు మమ్మల్ని కాచి కాపాడిన రీతిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో గతించిన సంవత్సరం ప్రభువా, మీ దాసును మీరు నిలబెట్టుకుని ప్రభువా, అనేక ఉపదేశాల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచి నాయన, అయ్యా నాయన మీరు మమ్మల్ని పోషించిన రీతిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, 2021 సంవత్సరం నాయన మొదటి నెల నాయన, అయ్యా నాయన ప్రభువా, మొదటి శనివారం దినాన ప్రభువా నాయన మీ దాసుని మీరు అభిషేకించి ప్రభువా మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి నాయన, అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన ఇంకో నీ గొప్ప కృపను, మెండైన కృపను నాయన, అయ్యా మీరు మా మధ్య మీరు కుమ్మరింప చేసిన రీతిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన మేము నాయన, అయ్యా వెలుగు సంబంధులము నాయన, చీకటి
సంబంధులమో నాయన. అవును నాయన, మా యొక్క హృదయాలను నాయన మేము పరిశీలించుకోవడానికి కావాల్సిన అయ్యా ప్రభా నాయన ఉపదేశాన్ని మీరు మాకు ఇచ్చి ప్రభా అయ్యా మీరు మమ్మల్ని బలపరిచిన రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా నాయన, వెలుగు సంబంధులు నాయన అయ్యా క్రీస్తు జీవపు వెలుగును ప్రకాశిస్తారని ప్రభా అయ్యా మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును ప్రభా నాయన, జీవపు వెలుగు ఉన్న నీతిను నాయన మేము వెంబడించే వరముగా ప్రభా నాయన. అవును ప్రభా, నిన్ను వెంబడించేవారు నాయన చీకటిలో నడువుక నాయన అయ్యా జీవపు వెలుగును నాయన కలిగి జీవిస్తారని ప్రభా అయ్యా మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా వెలుగు సంబంధులుగా మేము బ్రతుకుటకు కావాల్సిన కృపను అయ్యా మెండిగా మీరు మాపై కుమ్మరింప చేయండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ దాసుని మీరు బలపరిచిన రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే రేపు జరుగు ఆరాధనలో కూడా నీ ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రభా. నేను ఆత్మతోనూ సత్యముతో ఆరాధించే గొప్ప భాగ్యము అయ్యా మీరు మాకు అందరికీ అనుగ్రహించి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున బట్టి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడి ఉన్న మనతో భూలోకమందున్న సమస్త పరిశుద్ధులతో అయిన కృపా కాపుదల సదాకాలం తోడే కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలంత నాశనం కలుగును. యేసు నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్.